ఈరోజు మన శారదా రామకృష్ణ విద్యాలయ తమ స్కూల్ ఎల్కేజీ పిల్లలకి శిశు స్నాతకోత్సవం కిడ్స్ కాన్వకేషన్ నిర్వహించుకుంది. ఇందులో మా ఎల్కేజీ పిల్లలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో పిల్లల యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క కాన్వకేషన్ డ్రెస్ కోడ్ చూసి మురిసిపోవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది మా పాఠశాలలో 26వ సంవత్సరం మేము ఈ కిడ్స్ కాన్వకేషన్ జరుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించినటువంటి నృత్యాలు సూపర్లను అబ్బురపరిచాయి. అలాగే ఇంకో ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నటువంటి పిల్లల మధ్యలో మరొక మాకు చిన్నారి అయినటువంటి వర్షిత అనే అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం, పిల్లలందరికీ కేక్ పంచిపెట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ అమ్మాయి నిండు నూరేళ్ళు ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయుని బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సాయిరాం ప్రసాద్, శారదా రామకృష్ణ విద్యాలయ. నమస్కారం అందరికీ. ఈరోజు నేను శారదా రామకృష్ణ విద్యాలయ కిడ్స్ కాన్వకేషన్కు వచ్చానండి. చిన్న చిన్న పిల్లలకి కాన్వకేషన్ అన్నది చాలా అంటే డిగ్రీ అయిన తర్వాత కదా మనం చూస్తాం కాన్వకేషను. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి అది చేయడం వల్ల వాళ్ళలో చాలా ఎంకరేజ్మెంట్గా, చాలా యాక్టివ్గా పిల్లలందరూ చాలా బాగున్నారు. దీనికి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచినందుకు సాయిరాం ప్రసాద్కి ధన్యవాదములు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ చిన్న చిన్న పిల్లల్ని చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లల చిన్నతనం గుర్తొచ్చింది నాకు బాగా. ఈరోజు మా పాప పుట్టినరోజు కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్స్ టు సాయిరాం ప్రసాద్ గారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేశారండి. ఈ చిన్నపిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అన్నది ఒక ఎంబీబీఎస్కో ఐఏఎస్లకో కాదు, ద డే 1 నర్సరీ నుంచి స్టార్ట్ చేసి స్కూల్ చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
पवित्रं जीवनन्ददा पवित्रता स्वरूपिणै तस्मै कुर्मो नमो नमः नमः श्री यतिराजाय विवेकानन्दसूरये सत्यसुखस्वरूपाय स्वामिने तापहारिणे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనందరినీ నడిపిస్తూ ఉన్నటువంటి మన సీనియర్ టీచర్ రాజ్యలక్ష్మి గారు 2 నిమిషాలు మనందరినీ ఈ యొక్క స్నాతకోత్సవం యొక్క విశిష్టతని దీని గురించి మనతో ముచ్చటిస్తారు. I invite proudly రాజ్యలక్ష్మి గారు ఆన్ టు ద డయాస్. అయితే ఈ శిశు స్నాతకోత్సవాన్ని అనుకున్న విధంగా ప్రకృతి కూడా మీ అందరికీ చాలా అనుకూలించిందండి. ఫస్ట్ పెట్టంగానే 2 to 4:30 అలా పెట్టారు మెసేజ్. అమ్మో ఎలాగా పిల్లలు ఎలా వస్తారు పేరెంట్లు అని చెప్పి మీ దృష్టితో ఆలోచించాము. కానీ ప్రకృతి కూడా చాలా అనుకూలం, చాలా చాలా ఇదిగా ఉంది, బయట ఆహ్లాదకరంగా. పిల్లలైతే ఎంత ఇదిగా వచ్చారంటే యాక్టివ్గా పాపం ఎగ్జామ్ రాసి వెళ్ళి చాలా నవ్వు ఇదిగా వచ్చేసేసి డ్రెస్ వేయండి. నాకు ఒక పాప ఉందండి ఎల్కేజీలో ప్రజ్ఞ, అయితే మేడం నాకు డ్రెస్ వేయండి అంటూ వచ్చింది. కానీ యాక్చువల్గా అయితే మేము ఆ క్లాస్కి వెళ్ళమండి. కానీ ఈ స్కూల్లో ఈ శారదా రామకృష్ణ విద్యాలయ ఫ్యామిలీలో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు మేడం అని చెప్పి పలకరించెళ్తారు. మేము కూడా ఆ విధంగానే ఆ పిల్లల్ని ఎల్కేజీ పిల్లలే అని చెప్పి మేము చిన్న చూపు చూడడం వాళ్ళని చాలా ఇదిగా అసలు ఆ పాపని నేనైతే మర్చిపోను. ఒక టీచర్స్ డే అప్పుడైతే ఏకంగా టీచర్ డ్రెస్ వేసుకొచ్చి రాజశ్రీ ఇస్తే నేను అని చెప్పింది. ఇప్పుడు కూడా మర్చిపో. అయితే అండి అకేషనల్లీ లాస్ట్ ఇయర్ అయితే అదే 2 decades నుంచి ఇది స్టార్ట్ అయిందండి. ఇదివరకే రోజుల్లో అంటే మీ రోజులుగా మీకన్నా మేము సీనియర్స్ కాబట్టి మా రోజుల్లో అయితే డిగ్రీ అయిన తర్వాత దీన్ని అప్లై చేసుకునే వాళ్ళం అండి కాన్వకేషన్కి. అదొక పెద్ద అనుభూతి. అయితే ఈ 2 సంవత్సరాల నుండి ఏంటంటే ఈ స్కూల్ లెవెల్లో ప్రతి స్కూల్లో కార్పొరేట్ కానీ మామూలు ఏ రంగంలోనైనా ఈ యొక్క విద్యారంగంలో ముఖ్యంగా ఇది బాగా కనిపిస్తుందండి. ఈ పిల్లలు ఇది ఒక అసలు చూస్తుంటే చాలా ఆనందం. అయ్యో మేము మళ్ళీ ఎల్కేజీలోకి వెళ్ళిపోయి చేయించుకుందామన్నంత ఇది అవుతుంది. డిగ్రీలో మేము మిస్ అయ్యాం కాబట్టి అప్పుడైతే అప్లై చేసుకోవాలి, యూనివర్సిటీ చోటికి వెళ్ళాలి. అది 1 year బిఫోర్ నుంచి ఉంటుంది. అయితే ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ చిన్నప్పటి నుంచే అదే ముఖ్యంగా ఎల్కేజీ దశ నుంచే పెట్టారు. అసలు ఆ యొక్క విలువని పిల్లలు కూర్చుంటే చాలా చాలా ముచ్చటగా ఉందండి. అలాగే లాస్ట్ అయితే మేము 5th to 6th వచ్చే వాళ్ళకి కూడా చేశారు. ఇదే ఇక్కడ దీంట్లో ఈసారి ఏంటంటే ఎల్కేజీ వాళ్ళకి మాత్రమే చేశారు. దీనివల్ల అసలు వాళ్ళు లైఫ్లో ఈ ఫోటో చూసుకున్నప్పుడు ఓ ఇక్కడ చదివామా ఏంటా అని చెప్పి బాగా ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనందరి ప్రశాంతి 2 నిమిషాలు
స్నాతకోత్సవం గురించి మాట్లాడతారు. ఈరోజు ఎస్పెషల్లీ చిన్నారులైనటువంటి ఎల్కేజీ వాళ్ళ జీవితంలో ఒక ఆనందదాయకమైనటువంటి రోజు, మరవలేనటువంటి రోజు. మేమందరం కూడా ఇలాంటి మిస్ అయిపోయిన ఒక టీవీ పోస్ట్ చూస్తుంటుండే. సో మా ఆశను వీళ్ళ ద్వారా నెరవేర్చుకుంటున్నాం. వీళ్ళకి ఎందుకు మేము ఇది చేస్తున్నామంటే వాళ్ళ జీవితంలో 4 సంవత్సరాలు తగ్గిత ఉంది, 5వ సంవత్సరము వాళ్ళు ఒక స్కూల్కి వస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో ఒక మెట్టు ఎక్కుతున్నారు అన్నమాట. ఈ చిన్నారులు తమ జీవితాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు జస్ట్ ఇది స్టార్టింగ్ లైఫ్, నాట్ ఎండింగ్ లైఫ్. మీరు ఇంకా చాలా ప్రోగ్రెస్ లో ఉండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని, అలాగే మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలని మీరందరూ కూడా నెక్స్ట్ ఉన్నటువంటి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని మీరు ఇచ్చేటువంటి ఒక ఫీలింగ్ అన్నమాట. సో కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే మాకు పేరెంట్స్ కోఆపరేట్ చేశారు. సో మా టీచర్స్ కి, మా పేరెంట్స్ అందరూ కూడా మా స్కూల్ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సరస్వతి మేడంని 2 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. మీరందరూ మీ పిల్లల్ని ఇంత శ్రమించి తయారు చేసుకుని చక్కగా తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అసలు స్టేజ్ మీద మాట్లాడడం అంటేనే నాకు కొంచెం అలవాటు లేదు. కాకపోతే యాజ్ ఏ టీచర్గా మేము పిల్లలకి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం అదంతా కూడా అలవాటు చేయాలి. అది అలవాటు చేయాలంటే మేము ఫాలో అవ్వాలి. కాబట్టి పిల్లలందరినీ కూడా అందరి ముందు మాట్లాడడం, స్పీచ్లు ఇవ్వడం, వాళ్ళ యొక్క టాలెంట్ చూపించుకోవాలి. ఎల్కేజీ నుంచే వాళ్ళకి మేము అలా అందరి ముందు రైమ్స్ చెప్పడం, అన్నింటిలో పార్టిసిపేట్ చేయించడం, ఇవి అలవాటు చేస్తున్నాం. తర్వాత పిల్లలకి ఇది స్నాతకోత్సవం అనేది వాళ్ళకి తెలియదు. ఏదో నాకు టోపీ పెడుతున్నారు, నాకు కోట్ వేస్తున్నారు, అదొక యాంగ్జైటీగా వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు వచ్చి ఆ డ్రెస్సులు వేసుకొని చక్కగా ఫోటో దిగి ఎంతో అందంగా కనిపిస్తున్నారు పిల్లలందరూ. వాళ్ళందరూ కూడా చక్కగా బాగా చదువుకుని ఇదే స్నాతకోత్సవం వాళ్ళు ఎంపీలు, డాక్టరేట్ తీసుకునేటప్పుడు, డిగ్రీ తీసుకునేటప్పుడు ఇలాంటి స్నాతకోత్సవాలు జరుగుతాయి. అవి వీళ్ళకి ఏంటంటే ఎల్కేజీలో ఈ స్నాతకోత్సవం అనేది వాళ్ళకి గుర్తుగా ఉంచినట్టయితే వాళ్ళు ఎంపీలు చేసి డాక్టర్స్ అయ్యి ఇలాంటి స్నాతకోత్సవం మళ్ళీ వాళ్ళు అందుకుంటారు. అప్పుడు వాళ్ళు ఈ ఫొటోస్ ఆ ఫొటోస్ దగ్గర పెట్టుకుని వాళ్ళు పడేటువంటి ఆనందం అంతా ఉంటుంది. కాబట్టి ఈ స్నాతకోత్సవం అనేది జీవితకాలంలో వాళ్ళకి గుర్తుండేటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు. పాయింట్ కానీ, ఆ గేట్ డెకరేషన్ కానీ ఇవన్నీ ఈ మేడం గారే చేశారు. పిల్లలు కూడా చక్కగా తయారు చేస్తున్నారు. ఆవిడ 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎల్కేజీ అంటే ఇప్పుడిప్పుడే అమ్మబడి నుంచి బడిలోకి వస్తారు. మీరు అలాగే ఆలోచించారు. అంతేగాని ఎల్కేజీ అనగానే ఎల్కేజీలోనే అన్నప్రసన్న రోజు ఆవకాయ పచ్చడి పోయిందండి. ఇప్పుడు అన్నప్రసన్న రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ, లెగ్ పీస్ టైప్ అయిపోతుంది. పేరెంట్స్ కూడా అన్నీ ఎల్కేజీలోనే మంచిగా అంటారు. కానీ అలా కాదండి. కొంచెం మీరు మనం ఏంటంటే ముందుగా పిల్లల వైపు నుంచి మనం ఆలోచించాలి. పిల్లల వైపు నుంచి మనం ఆలోచించి వాళ్ళని మన వైపు తిప్పుకొని వాళ్ళ పైన మనం వెళ్ళాలి. అంటే ఈరోజు పిల్లలకి క్లాస్లో ఏంటంటే చెప్తారు, మీరు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడే మీరు కూడా. అందుకని పిల్లలకు మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరి పేరెంట్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ఎల్కేజీ పిల్లలకి చేసే కిడ్స్ కాన్ఫర్మేషన్ చూసి చాలా హ్యాపీగా ఉంది. రోజు మేము చూసే పిల్లల కంటే ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారనమాట. అదే ఎలాగా అంటే ట్వింక్లింగ్ స్టార్స్ లాగా అనిపించారు. సో ఇలాగా చిన్నప్పటి నుంచి వాళ్ళకొకటి ఆనందం అనేది ఉంటుంది. అలాగే
మా లైఫ్లో మేము మిస్ అయినవన్నీ వీళ్ళలో చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు ఎల్కేజీలో వీళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. వీళ్ళు పెద్దయినా సరే మాకు ఎల్కేజీలో ఇలా చేశారు, మా స్కూల్లో ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడానికి మేము ఒక మెమరీగా ఈ గుర్తుని ఇస్తున్నాము వాళ్ళకి. తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళ క్లాస్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలందరూ చాలా సంతోషంగా హ్యాపీగా మాతో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎంత బాధ ఉన్నా కానీ వాళ్ళని చూసి మర్చిపోయేవాళ్ళు. అలాగా ఇక్కడ ఈ స్కూల్లో విద్య అనేది అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తూ వాళ్ళకి విద్యా బోధనలు అనేవి నేర్పిస్తూ ఉంటాము. సో మా పిల్లలందరినీ మేము ఆశీర్వదిస్తూ దీవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సార్ గారికి, ఓపిక విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ మేలుకోవయ్యా, మేలుకొని వేదమం మేలుకోవయ్యా, మేలుకో రామకృష్ణ మేలుకోవయ్యా, మేలుకొని వేదమం మేలుకోవయ్యా. తూర్పు తెల్లనై బాలుడు దయించెను, గోదాపురి శిష్య మేలుకో, శరణన్న భక్తులకు అభయమీయగ నీవు, యోగ నిద్ర నుండి మేలుకో, మేలుకో గురుదేవ మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకో రామకృష్ణ మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా. మేలురు పట నిలయ బ్రాహ్మణ్య తేజ, మామరని ఆలింగ మేలుకో, మా చిన్ని పిల్లలు భక్తితో నిన్నిప్పుడు వినదించుచున్నారు. మేలుకో, మేలుకో గురుదేవ మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకో రామకృష్ణ మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా. పరమహంసానిదు పావన నామము ప్రస్తుతించడమయ్య మేలుకో, సన్యాది కృత్యములు తీర్చుకొని శ్రీకాళి నచించు వేళాయ మేలుకో, మేలుకో గురుదేవ మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకో రామకృష్ణ మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా, మేలుకొని వేగమం మేలుకోవయ్యా. థ్యాంక్ యూ. మా ఉషారాణి మేడం 20 సంవత్సరాల నుంచి శారదా రామకృష్ణ విద్యాలయంలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఎల్కేజీ పిల్లలతో మమేకమవుతూ ఉంటారు. ఆవిడ 2 నిమిషాలు ఇప్పుడు మాట్లాడతారు. నేనైతే ఎప్పుడు కూడా మాట్లాడలేదు, స్టేజ్ ఎక్కి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ సంవత్సరం ఇలా మాట్లాడాలంటే నాకు చాలా ఇదిగా ఉంది. పిల్లలంటే అందరితో చాలా ఇదిగా ఉంటారు. పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు మనం కూడా ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనం ద్వేషిస్తే ద్వేషంగానే చూస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు ఏముంది, అందరూ కూడా చక్కగా హ్యాపీగా స్కూల్కి వచ్చారంటే హ్యాపీగా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి రావాలన్న మనస్తత్వం వాళ్ళ కలిగించాలి. టీచర్ అనేవాళ్ళు అనేది అదే అలా ఉంటేనే పిల్లలతో అందరితో కలిసిపోతాం. నేను 20 సంవత్సరాల పై నుండి ఇక్కడ ఈ స్కూల్లో చేస్తాను. ఎల్కేజీ అయినా యూకేజీ అయినా ఎవరైనా చిన్నపిల్లలు, ఎక్కువగా చిన్నపిల్లలతోనే ఉంటాను నేను. పెద్ద పిల్లలతో ఎవరు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు పెద్ద పిల్లలు, కానీ చిన్నపిల్లలకు తెలియదు. మీ దగ్గర నుండి మా దగ్గరికి పంపిస్తారు మీరు.
అలాంటప్పుడు మీ ప్రేమ కన్నా మా ప్రేమ ఎక్కువ ఉండాలి పిల్లలకి. అందుకని నేను ఎక్కువ చిన్నపిల్లలతోనే కలుస్తాను. నేను పిల్లల్ని ఘనంగా చదివించుకొని 10వ తరగతిలో అత్యుత్తమమైనటువంటి మార్కులను సాధించి వాళ్ళని ఉన్నత విద్యలో నడిపిస్తూ ఉన్నటువంటి మా వరలక్ష్మి మేడం గారిని 2 నిమిషాలు ఈ స్నాతకోత్సవం సందర్భంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఇలా ఎల్కేజీ స్టూడెంట్స్కి కాన్వొకేషన్ ఫెస్టివల్ జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. డిగ్రీ, లాయర్, పీజీ చేసిన తర్వాత పొందవలసిన ఇలాంటి కాన్వొకేషన్ పట్టాలు మీరు ఎల్కేజీ స్థాయిలోనే పొందడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. పిల్లలకి ఇప్పటి నుండే చదువు పట్ల ఇంట్రెస్ట్, అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇలా చదివించడం వల్ల చేయడం వల్ల మంచి పొజిషన్కి వస్తారు అనే అభిప్రాయం పేరెంట్స్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. మా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే ఇక్కడే చదివారు. స్కూల్లో చాలా మ్యాండేటరీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. మా పిల్లలు ఇప్పటికీ కూడా ఎంతో డిసిప్లైన్తో కాలేజీకి వెళ్తున్నా సరే ఎంతో డిసిప్లైన్గా ఉంటారు. అలాగే స్కూల్లో పిల్లలందరూ కూడా అలా ఉంటారు. ఇప్పటి నుంచే పిల్లలు ఇలా మ్యాండేటరీ ఎడ్యుకేషన్ ద్వారా గొప్పవాళ్ళుగా తయారవ్వాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను. మన శారదా రామకృష్ణ విద్యాలయ ఫ్యామిలీలో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నటువంటి మేడం దివ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాం. రెస్పెక్టెడ్ సార్, టీచర్స్, అయితే ఎల్కేజీ పిల్లలు అందరూ చక్కగా చూడడానికి చాలా బాగున్నారా లేదా? అందరూ ఎస్ అనండి ఒకసారి. ఎస్, ఓకే ఓకే. ఫస్ట్ తొలిమెంట్ ఎక్కారు కదా, ఫస్ట్ స్టెప్ ఎక్కారు కదా. ఎల్కేజీ అయిపోయాక నెక్స్ట్ క్లాస్ ఏంటి? యూకేజీ. వెరీ గుడ్. ఓకేనా? యూకేజీ ఫస్ట్, సెకండ్ అలాగా 10th వరకు మీరు సక్సెస్ఫుల్గా ఎదగాలని వచ్చిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఎల్కేజీ చిల్డ్రన్.